నువ్వు ఎన్ని రోజుల నుంచి గ్రౌండ్కి వస్తున్నావు? నేను వచ్చి 2 రోజులు అయిందంటే. డైలీ షూస్ వేసుకొని గ్రౌండ్కి వస్తాడు తారకరామ స్టేడియంకి. ఆడ ఏం కొట్టాడు, ఒక రౌండ్ కొడతాడు వచ్చి ఈ స్టెప్స్ ఉన్నాయి, ఈ స్టెప్స్ ఒకసారి స్టెప్స్ మీద కూర్చొని ఇక్కడ అంతా అమ్మాయిలు ఎవరు వచ్చినారు, ఏంది పరిస్థితి అని వచ్చారు. వాళ్ళు ఏదో కష్టానికి వాళ్ళు ఏదో వస్తారు. వీడు ఏదో కానిస్టేబుల్ కొట్టాలి, వీడేదో ఈవీఎంస్ లో ముందుకెళ్తాడేమో అనుకున్నాం. మనోడు ఏదో చూస్తున్నాము, అక్కడ నుంచి చూస్తేనే బాడీ వేసిపోతే కోసం మనం మారము. పవన్ గారు సురేష్ దీనికేమో మా బామ్మడి కానీ బర్రెలక్క క్రష్ అంట. ఎట్లా చూడాలి అంతా మా బ్యాచ్ అంతా ఇట్లుంది అనమాట. ఈడ మన వీడియో తీసే మధుకేమో అంత ఇమ్మీడియట్లీ ఏ అమ్మాయినా కనపడితే ఇమ్మీడియట్లీ ఇంకా మనము డైరెక్ట్ పోయి చెప్పాలంట. ఇంకా డైరెక్ట్ ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది చెప్పు. ఈయన రేఖ వేరే ఉందంట, అది ఏం రేఖ అది చెప్పు ఒకసారి. పబ్లిక్ లో మాట్లాడకూడదు. అబ్బా అది చార్మినార్ వీడియోలో అయితే అమ్మాయిల కోసం వచ్చినాను నేను అని చెప్పినాడు కదా. ఇప్పుడు ముందుకు రావట్లే ఎవరైనా కానీ. నార్మల్గా మాట్లాడేది వేరు, వీడియో ముందుకు వచ్చి మాట్లాడేది వేరు అనమాట. నిజంగా అంటే వీడియో ఓపెన్ చేసే చాలు దుమ్ములు వేస్తారు అసలుకి. వాడు అప్పుడే వీడియో తీయడం మా ఫ్రెండ్స్ మా నాన్న వాళ్ళు చూస్తారు అంటాడు. చేసేవన్నీ లంజ నాటకాలు నిజంగా అంటే. చెప్పే వీడియో ముందు మాత్రం అస్సలకి ఏమీ తెలియని లెక్క నటిస్తాడు. నంబర్ 1 బుల్షిట్ గై.